మంచిర్యాల జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. జిల్లాలో వరి కోతలు పెరుగుతున్నా సరిగ్గా కొనుగోళ్లు జరపడం లేదు. ట్యాగింగ్ లో జాప్యంతో పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తూకం వేయడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు అకాల వర్షాల భయం కూడా రైతులను వెంటాడుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రాసనంలా మారింది. చాలా చోట్ల కొనుగోలు ఇంకా ప్రారంభం కాలేదు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఆరబోసిన పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన పరిస్థితి. కొనుగోలు ఇంకా ప్రారంభించకపోవడంతో చాలా కొనుగోలు కేంద్రాల వద్ద రాత్రులు పగలు రైతులంతా ఇక్కడే ఉంటున్నారు. ముఖ్యంగా అసలే ఎండాకాలం, మరోవైపు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. చాలా చోట్ల రైతులందరూ కూడా వరి కుప్పల వద్ద వేచి చూస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉండవచ్చు. ఇది మంచిర్యాల జిల్లాలోని నరసింగాపూర్, అజీపూర్ మండలం నరసింగాపూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రం వద్ద పరిస్థితి. ఇదే పరిస్థితి చాలా చోట్ల ఉంది. కొన్ని చోట్ల ప్రారంభమైనా కూడా రైతులను ఏదైతే వరి ధాన్యం కొనుగోలు తూకంలో కోతలు విధిస్తున్నారని చెప్పి రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తానికి కూడా రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు విధమైన ఆవేదన ఆగ్రహంతో కనబడుతున్నారు. మొత్తంలో చాలా మంది రైతులు ఉన్నారు. చెప్పండి, ఎన్ని రోజులు మీరు ధాన్యం తీసుకొచ్చి ఏంటి పరిస్థితి? మాదా నెల 15 రోజులే. మాకు పట్టాలు వలిగిపోతాయి. ఈ కిందనేమో అడుగులు చెదరత్తాయి, పట్టాలు ఖరాబ్ అయినాయి. ఏమో పరిస్థితి గిట్టున్నది. మేము బతుకుడా చంపుతారా? ఏదైనా ఒకటి మాకు చెప్పుకోండి. అధికారులు ఎవరు నచ్చారా మీ దగ్గరికి? మాకు ఇవ్వాలి రాలే. చెప్పండి, అసలు కారణం ఏంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది, మీరేమంటారు? మేము దాదాపు 4 ఎకరాల పొలము 15 రోజుల కోసి ఇక్కడికి ఆరబోసినాము. మ్యాచర్లు వచ్చినాయి, అన్ని కుప్పలు పోసినాము. ఇంతవరకు కాంట్రాలు జరగడం లేదు. సెంటర్ ఓపెన్ చేసిరు మామూలుగా, కానీ ఇంతవరకు కాంట్రాలు జరగడం లేదు. దీనివల్ల ఎక్కువ వర్షాలు పడితే ఇబ్బంది అవుతుంది. రైతులు పండించిన పంట సూతం వేస్ట్ అయిపోతుంది. మనము అప్పుల సూతం కట్టలేకపోతాము. ధాన్యం తడిసిన వెంటనే జోకాలంటే వాళ్ళు జోకరు, మిల్లర్లు కోతలు పెడతారు. అన్ని రకాల రైతులు నష్టపోతుంటారు, కానీ ఎవరు నష్టపోరు. అధికారులు దీనిపైన త్వరగా స్పందించి మనము మిల్లర్లకు తొందరగా తీసుకుపోయి ధాన్యాన్ని ఇక్కడ నుంచి రైతులకు మేలు జరిగేలా చూడాలి. ప్రతి ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు. ప్రతి ఒక్కరు పట్టించుకొని సకాలంలో రైతులు పండించిన పంటను కొంటేనే రైతుకు లాభం ఉంటుంది. లేకపోతే రైతులు చాలా నష్టపోతుంటారు. వడ్ల పరిస్థితి ఇలాగే ఉంది, మక్కల పరిస్థితి ఇలాగే ఉంది. మక్కలు అయితే ఇంకా సెంటర్లే ఓపెన్ కాలే. రైతులందరూ కుప్పలు పోసుకొని ఆరబోసుకొని ఉన్నారు. వర్షం పడితే మక్కలు తడుస్తాయి, వడ్లు తడుస్తాయి, మొలక వస్తాయి. చాలా విధాలుగా రైతులు నష్టపోతుంటారు. సీజన్లో ఇదే సమస్య ఉంటుంది. అసలు దీని కారణం ఇదేమని భావిస్తారు? ఏనాడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన నుండి రైతులకు కష్టాలు మొదలైనవి. అదే విధంగా వీళ్ళు కూడా అదే ధోరణిలో వ్యవహరిస్తుండ్రు. ఇప్పుడు వరి ఎన్ని ఎకరాలలో పెట్టిండ్రు ఏంటిది అనేది ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉంటుంది. గీ సీజన్లో గీ టైంలో గీ కాడికి వరి వస్తుంది, వరి పంట చేతికి వస్తుంది. చేతికి వచ్చిన తర్వాత వెంటనే కొనుగోలు ప్రారంభించాలనేది వాళ్ళకు ఒక నిర్దిష్టమైన టైం ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. ఈ ప్రణాళిక అంటూ ఏమీ లేదు. రైతులు వాళ్ళ బాధకు వాళ్ళ తీటకు తీసుకొచ్చి పోస్తాండ్రు. మాకు నచ్చినప్పుడు కొంటామనే పరిస్థితిలో ఇలా ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే రైతు ఏం కోరుతుండు? మంచి పంట పండిస్తుండు, పంటకు రేటు రావాలని కోరుకుంటాడు. ఆ పండిన పంటకు ప్రభుత్వము రేటు కల్పించకపోతే రైతు ఎక్కడ పోతాడు? ఎవరితోటి చెప్పుకుంటాడు? ఏదైతే ధాన్యం వచ్చినట్టే కొనుగోలు చేసినట్లయితే ఏదైతే సీజన్ ఎండింగ్లో ఏదైతే రద్దీ ఉండదు, వాహనాల కొరత కూడా ఉండదు. కాబట్టి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి కొనుగోలు ప్రారంభించాలి అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత సీజన్లో మనం చూసినట్లయితే చివరిలో లారీలు కూడా దొరకక ఇబ్బందులు పాలన్న సందర్భాలు అనేక ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేస్తే సమస్య తప్పుతుంది, తమ బాధ తప్పుతుందని చెప్తా ఉన్నారు. ఇప్పటికైతే చాలా మంది రైతులు రాత్రి బావళ్ళు ఇక్కడే కొనుగోలు కేంద్రాల్లో ఉండాల్సిన పరిస్థితులు కూడా ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలి, తమ సమస్యను అర్థం చేసుకొని పరిష్కరించాలని చెప్పి రైతులు కోరుతా ఉన్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, ఈ ఆదిలాబాద్ జిల్లా.